హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు నేను మార్నింగ్ లేచేసి పనులన్నీ చేసేసుకున్నా. అదేంటో ఏమో కానీ పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం ఏమో కానీ అసలు మార్నింగ్ టైంకి లేవడం లేదు, టైంకి తినడం లేదు. కాకపోతే రోజు స్కూల్కి వెళ్ళేసి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది అనమాట హాలిడేస్లో. నేనైతే ఇక్కడ ముందుగానే లేచేసి ఇంటి చుట్టూరా ఊడ్చేసుకొని నా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అలాగే ఇక్కడ నా పనులు చేసుకొని వచ్చేసరికి మా చిన్న పాప అయితే లేచింది. టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. తను లేవడం కాకుండా మా పెద్ద పాప లేపడానికి ట్రై చేస్తుంది అనమాట. వీళ్ళు ఒక్కరు లేచారనుకోండి ఇంకొకరిని లేపుతా డిస్టర్బ్ చేసుకుంటూనే ఉంటారు ఇద్దరు. ఇంకా వాళ్ళు లేచేంత వరకు నేను ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి నేనైతే పాలు తాగుతున్నా. నేను బ్రష్ చేసిన వెంటనే నాకు పాలు తాగడం అలవాటు అండి. టిఫిన్ చేయడానికి కొంచెం లేట్గా అయినా సరే వెయిట్ చేస్తా, కానీ నాకు బ్రష్ చేసిన వెంటనే పాలు తాగాలన్నమాట. నాకు అదొక అలవాటు ఫస్ట్ నుంచి. ఇక పాలు తాగేసిన తర్వాత ఇక్కడ నేను హాలిడేస్ రావడమేమో కానీ బట్టలు పిండేసి పక్కన పెట్టేయడము, ఆరిపోయిన తర్వాత తెచ్చి ఇంట్లో వేయడం తప్ప బట్టలు మడత పెట్టడం అస్సలు వీలవ్వట్లేదు. చాలా కుప్పలాగా జమ అయిపోయినాయి. అందుకని చెప్పేసి ముందుగా బట్టలన్నింటినీ మడత పెట్టేసుకున్నా. అలాగే పొద్దున్నే నాకు ఇంట్లోకి కొంచెం వెలుతురు ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి వీడియో అనేది సరిగా క్లియర్గా రావట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ బట్టలు మడత పెట్టేసిన తర్వాత పిల్లలు లేచి బ్రష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయిన వెంటనే నేను మనం కప్పుకున్న చెద్దాలు ఉంటాయి కదా, ఆ చెద్దాలన్నీ మడత పెట్టేసుకొని బెడ్ పైన నీట్గా బెడ్షీట్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. నాకు ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరండి. ఎప్పుడైనా ఫీవర్ ఎక్కువగా అనిపిస్తే మొత్తం లేవలేకుండా ఉన్నప్పుడు మాత్రమే మా ఆయన నాకు హెల్ప్ చేస్తారండి. అంతేగాని నాకు హెల్ప్ చేసేంత టైం కూడా ఉండదన్నమాట. అలాగే నాకు కూడా అన్ని పనులు చేసుకోవడం ఫస్ట్ నుంచి అలవాటైపోయినాయి. ఇక్కడ బెడ్షీట్ అంతా సర్దుకున్న తర్వాత పిల్లలు బ్రష్ చేసుకొని వచ్చేసారు కదా, ముందుగా మా ఆయన కోసం అయితే నేను టీ పెట్టేసిన. ఈ సంక్రాంతి పండుగలో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే చకినాలండి. ఈ చకినాలు ఉండడమేమో కానీ మా ఆయనకి మార్నింగ్ చకినాలు టీలో వేసుకొని తినడం చాలా ఇష్టం అన్నమాట. చకినాలు అయిపోయేంత వరకు మినిమం 10 to 15 డేస్ వరకు అయితే నాకు మా ఆయనతో టిఫిన్లోకి పెద్ద తలనొప్పి అనేది ఏముండదన్నమాట. ఎందుకంటే చకినాలు వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు తను. అలాగే ఇప్పుడు మళ్ళీ చిన్న పాప కోసం కూడా నేను టీలో చకినాలు వేసిస్తాను. తను కూడా చాలా ఇష్టంగా తింటుంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగ వచ్చిందంటే అప్పాలు అయిపోయేంత వరకు టిఫిన్స్, స్నాక్స్ ఇలాంటివి చేసేది మనకు కొంచెము తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాకైతే చాలా తక్కువగా ఉంటుందండి. మరి మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పాలు? లేకపోతే చాలామంది ఇళ్ళల్లో అప్పాలు చేసినా కూడా మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈవినింగ్ స్నాక్ చేయాలని అంటారు. అంటే మా పెద్ద పాప కూడా కొంచెం ఇప్పటికీ అప్పాలు తినేసి బోర్ వచ్చేస్తుంది మమ్మీ అని చెప్తుంది. కానీ నేను అప్పాలు అయ్యేంత వరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయనండి. ఇక్కడ మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చేసిన వాళ్ళు టీ తాగేసి అప్పాలు తినేసిర్రు. ఇక్కడ హాలిడేస్ కాబట్టి ఇంటి పక్కన చిన్న పిల్లలు ఉంటారండి, మా ఇంటికి వచ్చేసి ఆడుకుంటారు. కొంచెం మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ మా పిల్లలతో పాటు చాలా బాగా ఆడుకుంటారు అనమాట. నిన్న కూడా వచ్చేసారు పిల్లలు ఆడుకోవడానికి. మీరు నిన్నటి వీడియో చూస్తే మీకు పిల్లలు కనిపిస్తారు. అలాగే ఈరోజు మా ఇంటికి మా తమ్ముడు వచ్చేసిండు. నేను సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి మా మమ్మీ అప్పాలు చేసేసి తమ్మునితో పంపించేసింది. ఇక మా తమ్ముడు స్కూల్లో వాళ్ళకి ఫంక్షన్ ఉందని చెప్పేసరికి నేను కొంచెం వీడియో తీయడానికి వీలు లేదండి. వీలుగాక నేను వంట చేసేసి తొందరగా తినేసి కాసేపు పడుకున్న తర్వాత సాయంత్రం టైం అయింది. ఇంకా సాయంత్రం ఏముంది, మనము మిగిలిన పనులు చేసేసుకోవాలి కదండి. ఈవినింగ్ అయిందంటే ఇల్లు చుట్టూరా చేసుకోవడము, బోళ్ళు కడిగేసుకోవడం, ఇంకా ఇదే పనులతో రొటీన్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ బోళ్ళు అయితే ఫుల్ జమ అయిపోయినాయి. అలాగే మాకు పొద్దున్న పంపు వచ్చేస్తుంది కాబట్టి నేను బోళ్ళతో పాటు బిందెలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుంటా. నేను ఈరోజు కొత్తగా చిన్న బిందెనైతే కొనుక్కున్నానండి. ఈ బిందె వచ్చేసి మనకి ఇంటి ముందు జుట్టుకి అమ్మేస్తారు కదా, బాగా జుట్టు రాలిపోతుందండి. చాలా జుట్టు జమాయించిన తర్వాతనే నాకు మేక చిన్న బిందె ఇచ్చేసింది అనమాట. ఇక్కడ నేను బౌల్ అయితే అన్నీ కడిగిన తర్వాత ఇప్పుడు బౌల్ అయితే సర్దేసుకుంటున్నా. నాకు బౌల్లోకి వేసుకోవడానికి పెద్ద స్టాండ్ ఉంది, కానీ అంత పెద్ద స్టాండ్ ఎందుకని చెప్పేసి నేను బౌల్ వేసుకోవడానికి ఒక చిన్న టబ్ అయితే పెట్టేసుకున్నా. ఇట్లా బౌల్ అన్నీ సర్దుకున్న తర్వాత
నేను బిందెల్ని ముందుగానే తోమేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నా. మాకు ఈ మార్నింగ్ 4:30కే పంప్ వచ్చేసేది కాబట్టి మనకి అంత పొద్దున ఈ చలికి బిందెలు కడగాలంటే కొంచెం చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ముందు రోజే కడిగేసి పెట్టుకుంటా. అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళటానికి టైం కూడా సరిపోదు కదా, అందుకని చెప్పేసి నేను ముందు రోజే బిందెలు కడిగేసి పెట్టుకుంటే మార్నింగ్ మనము పంప్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా వాటర్ పట్టించుకోవచ్చు. అలాగే ఇక్కడ నా కోసం మా మమ్మీ అప్పాలు చేసి పంపించిందని చెప్పేసినగా మీకు చూపిద్దామని చెప్పేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదండి, ఇప్పుడే మీతోనే బాక్స్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నాకు చకినాలు, గారెలు అలాగే కారపూస చేసి పంపించేసింది. అలాగే అరిసెలు కూడా కొన్ని పంపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేయంగానే మా పిల్లలు వెంటనే ఎవరికి ఏం కావాలో అది తీసేసుకొని టేస్ట్ చూస్తుర్రు. ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చేసాను అనమాట. అలాగే టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నేను కూడా టేస్ట్ చూస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఇంట్లో ఎన్ని మన చేతితో ప్రిపేర్ చేసుకున్నా సరే మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదైనా పంపిస్తే మనకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుందండి. నేను పండగకి ఇంటికి వెళ్ళలేదని కొంచెం బాధగా అనిపించింది, కానీ అప్పాలు పంపించగానే ఇంక అప్పాలు తినగానే ఇక మనం పండగకి ఇంటికి వెళ్ళినంత హ్యాపీగా అనిపించేసింది నాకు. ఎనీవేనండి, ఈ వ్లాగ్ నేను ఇంతటితోనైతే కంప్లీట్ చేస్తున్నా. కొంచెం వీడియో క్లారిటీ సరిగా రాకపోయినా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.